ఓకే. సో, ఎంసెట్ గురించి మాట్లాడుకుంటున్నాం గాబట్టి, చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ గోల్స్‌ని 8థ్, 9థ్ క్లాస్ నుంచే డిజైన్ చేసుకొని ఉంచుకుంటున్నారు. దీస్ హ్మ్. డేస్ జనరేషన్ కిడ్స్ అయితే. సో, ఈ టైంలో కౌన్సెలింగ్‌కి వాళ్ళు నిజంగా అంత ప్రిఫరెన్స్ ఇస్తారా? కౌన్సెలింగ్ అనేది వాళ్ళ లైఫ్ స్టార్టింగ్ పాయింట్‌కి అంత మేజర్ రోల్ ప్లే చేస్తుందంటారా? డెఫినెట్‌లీ అండి. బికాజ్ చూడండి చాలా మంది స్టూడెంట్స్ మేము లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. హుహు. స్టూడెంట్స్ గాట్ వెరీ గుడ్ ర్యాంక్. బట్ కరెక్ట్‌గా ఆప్షన్స్ పెట్టుకోకపోవడం వల్ల వాళ్ళకి సీట్ అనేది రాలేదు. ఓకే. అలాట్‌మెంట్ అనేది రాలేదు. సో, కౌన్సెలింగ్‌లో అండ్ కౌన్సెలింగ్ విల్ డిసైడ్ నెక్స్ట్ 4 ఇయర్స్ ఫ్యూచర్. హ్మ్. చాలా మంది ఏంటి దే టేక్ డెసిషన్ బికాజ్ ఎవరో ఫ్రెండ్ చెప్పారు, ఫ్యామిలీ చెప్పారు. మేము చూసుకుంటాం నువ్వు ఈ కోర్స్ చేసేయని వాళ్ళ కోర్స్ చేశారు. తర్వాత దేర్ ఇస్ నోబడీ టు హెల్ప్. సో, వెన్ యూ ఆర్ వాకింగ్ బిఫోర్ ఇన్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్, ఫస్ట్ థింగ్ ఏ బ్రాంచ్ నాకు సూటబుల్, ఫ్రెండ్స్కి సూటబుల్ ఇది కాదు. హ్మ్. హ్మ్. ఆ బ్రాంచ్ కి మార్కెట్ లో వాల్యూ ఎంత ఉంది. దెన్ నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఆఫ్టర్ 4 years, విల్ ఐ బి జాయినింగ్ ఎ జాబ్ ఆర్ విల్ ఐ గో అబ్రాడ్ ఆర్ నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తాను. అట్లీస్ట్ బేర్ మినిమం ఐడియా ఉండాలి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, వాళ్ళకి జాబ్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఉన్నారు మనకి 90% స్టూడెంట్స్కి 4 years తర్వాత జాబ్ అనేది కంపల్సరీ కావాలి. వాళ్ళకి ఆప్షన్ ఉండాలి. అందరూ మాస్టర్స్ ఇవి ఎఫర్ట్ చేయరు. హుహు. సో వీటిలన్నింటిది కన్సిడర్ చేసుకుని వాళ్ళు ఒక లిస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనం ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మాట్లాడాము, టాప్ కాలేజెస్లో మాత్రమే ప్లేస్మెంట్స్ అనేది ఉంది. సో ఈ టాప్ కాలేజెస్లో ఏ బ్రాంచెస్ నాకు వస్తాయి, ఆ బ్రాంచెస్లో ఏవి నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచెస్లో దేంట్లో ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది, ఈ డెసిషన్ అనేది తీసుకోవాలి.